ఈసారి ఒక టీం 3 సార్లు ఛాంపియన్షిప్ గెలిచింది. చరిత్రను సృష్టించారు, చరిత్రను తిరిగి రాశారు. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. వాట్ ఏ టెరిఫిక్ ఎండింగ్ అది. అండ్ ఫైనలీ ఆ క్యాచ్ తీసుకొని తిలక్ వర్మ మన తెలుగు చేతికి పడింది ఆ క్యాచ్. వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్. అండ్ వాట్ ఏ మూమెంట్. మొత్తం ఇవాళ నీలి సముద్రం చూసాము, ఇదే గ్రౌండ్ లో 2023 లో చూసాము. ఏమైందో ఫైనలీ దిస్ ఈస్ ద మూమెంట్. వెల్ డన్ సూర్యకుమార్ యాదవ్. అద్భుతమైన క్యాప్టెన్సీ, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. ప్రతి మ్యాచ్ ఒక్కొక్క ప్లేయర్ గెలిపించాడు. హార్దిక్ పాండ్యా అండ్ హర్షదీప్ సింగ్ కానీ ప్రతి ఒక్క మ్యాచ్. గౌతమ్ గంభీర్ కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. యాజ్ ఎ కోచ్ హిస్ బీన్ ఫెనామినల్. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. టీమ్ ఇండియా అసలు సూపర్ 8 కి క్వాలిఫై అవుతుందా అన్న ప్రశ్న దగ్గర నుంచి అక్కడ వెస్టిండీస్ పైన సంజు శాంసన్ మరి ఆయా షేర్ లాగా పర్ఫార్మ్ చేశాడు. 3 మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్. మొహమ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ తక్కువ చేస్తాం. బిఫోర్ సూపర్ 8 తను కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా రెడ్స్ లో ఉన్నప్పుడు రింకు సింగ్ తను కూడా అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. అందుకే ఈ టీమ్ లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో టీమిండియాకి మరి 3వసారి ముచ్చటగా మరి హోమ్ టీం ఎప్పుడు కూడా గెలవలేదు వరల్డ్ కప్. చరిత్ర తిరగరాశారు. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలవలేదు ఏ టీం కూడా. మరి చరిత్రని తిరగరాసి టీమిండియా ఈ వరల్డ్ కప్ అందుకున్నారు. వరల్డ్ నెంబర్ 1 ఫర్ రీజన్. సంజు శాంసన్ ఎలా అయితే వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించాడో, సూర్యకుమార్ యాదవ్ 2024 లో రోహిత్ శర్మ ఆ క్యాప్టెన్సీ వదిలి ఇచ్చిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎలా అయితే క్యాప్టెన్సీ చేశాడో, అక్షర్ పటేల్ ఫైనల్లో ఎలా అయితే వికెట్ తీశాడో, సెమీఫైనల్ ఆ క్యాచెస్ అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ ఎలా అయితే బ్యాటింగ్ చేశాడో, జస్ప్రీత్ బుమ్రా ఫైనల్లో ఎలా అయితే 4 వికెట్ తీశాడో, హార్దిక్ పాండ్యా ఎలా అయితే పర్ఫార్మ్ చేశాడో త్రూ ద టోర్నమెంట్, ఇషాన్ కిషన్ తన స్టోరీ ఎక్కడ కూడా లేదు. వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అందరూ కాస్త రిలాక్స్ గా ఉన్నాం. లాస్ట్ వరల్డ్ కప్ లాగా అంత ఎమోషన్స్ రాలేదు. ఎందుకంటే ఇండియా మరీ డామినేట్ చేసింది. అబ్సల్యూట్ డామినేషన్. లుక్ ఎట్ ద పర్పుల్ ప్యాచ్ ఇండియాది. ఫస్ట్ 2024 T20 వరల్డ్ కప్, దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, అండ్ దాని తర్వాత ఉమెన్స్ వరల్డ్ కప్, దాని తర్వాత అండర్ 19 ఇండియా వరల్డ్ కప్, అండ్ ఇప్పుడు మళ్ళీ T20 వరల్డ్ కప్. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ నిజంగానే. ఇది గోల్డెన్ ఏరియా ఇండియన్ క్రికెట్ లో చూస్తుంది. అండ్ గౌతమ్ గంభీర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ వరల్డ్ కప్ కంటే ముందు. దాంట్లో వే ఎట్లయితే షిఫ్ట్ ని నడిపించాడో తన వెనకాలండి. హీస్ బీన్ అవుట్ స్టాండింగ్. తిలక్ వర్మ, బ్యాటింగ్ కోచ్ కుల్దీప్ యాదవ్, అందరూ ఎవ్రీవన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది వరల్డ్ కప్ గెలుస్తానికి. ఇట్ వాజ్ ఏ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. ఇంకో వేద్దాం అక్కడ చూడండి. ఫీల్డింగ్ కోచ్ అవుట్ స్టాండింగ్ క్యాచ్లు తీసుకున్నారు. సెమీఫైనల్లో ఫైనల్లో కూడా లాట్ ఆఫ్ క్రెడిట్ కోచ్ యాజ్ వెల్. మరి సుమన్ బిహారీ లాస్ట్ వరల్డ్ కప్ లో రాహుల్ ద్రవిడ్ ని అందరు ప్లేయర్స్ కలిసి పైకి లిఫ్ట్ చేశారు. గ్రేట్ ట్రిబ్యూట్ అయితే ఇచ్చారు. గౌతమ్ గంభీర్ స్టిల్ ఈజ్ దేర్ యాజ్ ఎ కోచ్. బట్ మళ్ళీ అలా చేస్తే బాగుంటుంది. కొంచెం భయపడతారేమో మన వాళ్ళు. గౌతమ్ గంభీర్ పెట్టాలంటే ఒక నొక్కిస్తాడు. బట్ ఛాంపియన్ టీమ్ ఇండియా ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఛాంపియన్ ద వరల్డ్ నెంబర్ 1 టీమ్ ఇండియా బ్యాక్ టు బ్యాక్ గా వరల్డ్ కప్ గెలిచారు. 2024, 2026 హిస్టరీ రిపీట్ అని వరల్డ్ కప్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాం. అది సాధించారు. బాక్స్ హిట్ చేశారు. ఫైనల్స్ లో కానీ ఫస్ట్ వెస్టిండీస్ తోనే అదే ఫైనల్ లాగా ఆడారు. వేరే లెవెల్ బ్యాటింగ్ చేసి చూపించారు. అండ్ అక్కడి నుంచి మొదలైంది అసలు కథ మొదలైంది. మరి ఇక్కడ హిస్టరీ డిఫీట్ చేసిన మూమెంట్ ఇది ఇండియాకి. అండ్ అక్కడ అభిషేక్ శర్మతో అండ్ వర్మతో క్యాచ్ పూర్తి చేయాలి, వరల్డ్ కప్ గెలవాలి అని చెప్పి ఎవరు ఊహించారు. ఇది కదా అసలు హిస్టరీ అంటే. అండ్ అక్కడ